ఇప్పుడు గుంటి నాగరాజ్కి ఒక ఫ్యామిలీ ఉంది, వైఫ్ ఉంది అండ్ పిల్లలు కూడా ఉన్నట్టున్నారు. నీకు ఒక పాప ఉంది కదా, సో ఇలాంటి కంటెంట్ చేసినప్పుడు అవతల నుండి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారా? అసలు ఏముంది కనక్క, తనకి కొన్ని కమెంట్స్ వచ్చినాయి, అక్క పట్టించుకోరు అసలు. మీరు ఎవరు కూడా ఇప్పుడు జనాల గురించి పట్టించుకోరు. కామెంట్స్ గురించి పట్టించుకుంటే ఇంకా వీడియోలు తీయడమే ఇంకా వేస్ట్ కదా. ఓకే, రేపు నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా, ఉంది. తను వచ్చి అమ్మా ఎవరు ఈయన, నువ్వేంటి ఇట్లా చేస్తున్నావు అని, చదువుకునే అమ్మాయినా పాప వచ్చి క్వశ్చన్ చేస్తే ఏం ఆన్సర్ చేస్తా? మా పిల్ల నా పెద్ద బస్ షో మొత్తం చూసిద్ది. నేను గుర్తుకొచ్చినప్పుడల్లా మా ఇంట్లో టీవీ లోకి వెళ్ళి. ఇప్పుడు అనిపించట్లేదు ఎందుకని? ఇప్పుడు అందులో తప్పు అనిపించుకునే వాళ్ళకి తప్పుగా ఉండేది, అది వీడియోల పరంగా. రియల్ లైఫ్ లో కూడా అలా ఉండట్లేదు కదా మేము. ఓకే, రియల్ లైఫ్ లో ఇప్పుడు నువ్వు ఎవరైతే గుంటి నాగరాజు ఉన్నారో ఏమని పిలుస్తావు? రియల్ లైఫ్ లో అన్న అని పిలుస్తావు. బయట అన్న. రీల్స్ కి వచ్చేసరికి కంటెంట్ మాత్రం డిఫరెంట్. ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసరికి అంటే చాలా మంది చిన్న పిల్లలు చూస్తారు కాబట్టి మేబీ అంటే మీరు చేసే సీరియల్ అయినా చిన్నపిల్లలు చూస్తారు, మూవీస్ అయినా చిన్నపిల్లలు చూస్తారు, ఏదైనా చిన్నోళ్ళు పెద్దోళ్ళు కలిపే చూస్తారు. అది ఒకలాగే ఉంటది. ఏదైనా సీరియల్స్ లో బూతులు ఉన్నాయా? సీరియల్స్ లో నేను అనేది అది కాదు, రొమాన్స్ మాట్లాడాలని అన్న. సీరియల్స్ లో బూతులు ఉన్నాయని నేను అనట్లా, రొమాన్స్ గురించి చెప్తున్నా. రొమాన్స్ ఓకే, సరే నువ్వేమన్నా రొమాన్స్ చేసుకో కానీ నీకు ప్రాబ్లం లేదు, ఎవరికి ప్రాబ్లం లేదు. బూతుల విషయాన్ని, బూతులు అయితే అసలు బూతులు లేవా? ఉంది, మాట్లాడతాను. ఒరే అని మాట్లాడతా, ఒరే చెప్పరా. అది భూతా? ఒరే అనేది భూతా? మరి ఒరే అనేది భూతా? ఇంకా ఏమున్నాయి చెప్పండి బూతులన్నీ. నేను ఇంకా ఎక్కువ వాడేది ఒరే అనే. బ్రీజర్ తాగినట్టున్నావు, నీకు ఎక్కింది అనుకుంటా నాకు తెలిసి. నేను కాల్లోనే ఉన్నా, ఓకే, కాల్లో ఉండగానే నువ్వు తిడతావు. చెప్పాలా నేను అన్నావు, ఈ మాట అన్నావు, దానికి సాక్ష్యం కూడా మా కెమెరా ఏమంటారు మా మేకప్ మ్యాన్ ఉన్నాడు. తిట్టావు నువ్వు, గుంటి నాగరాజ్ తోని మాట్లాడుతూ ఎవరినో తిట్టావు. ఈవెన్ బషీర్ మాస్టర్ ని కూడా ఏదో అన్నావు నువ్వు, బట్ మాకు అది గుర్తుకులేదు. బషీర్ మాస్టర్ అయితే నేను ఎప్పుడు ఈ రోజుకి ఏమన్నా, నేను గుంటి నాగరాజ్ వేరే టాపిక్ మాట్లాడుకుంటున్నా ఎవరితో సంథింగ్, బయట వాళ్ళదే కామెంట్ వచ్చింది మాకు. బయట కామెంట్ వస్తే అలాంటి అరే వీళ్ళిద్దరు ఇక అవి చెప్పకూడదు. అప్పుడు తిట్టా. అప్పుడు బషీర్ అన్న టాపిక్ వచ్చింది. బషీర్ అన్న అయితేనే కరెక్ట్. ఏమని తిట్టారు? నేను ఈ దాంట్లో కామెంట్స్ పెడతారు అంతా వదిలే అసలు నేను అనను కదా అంది. కొడుకులు సారీ ఇలాంటి కొడుకు ఇలాగే పెడతారు అని. ఓకే, అప్పుడు కమెంట్ల గురించి ఉషా పట్టించుకోదు కదా. ఆ రోజు పట్టించుకోవాల్సి వచ్చింది. మరి పచ్చిగా పెట్టారు. మరీ పచ్చిగా ఎందుకు పెట్టారంటావు? నార్మల్ గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది వీడియోస్ చేస్తున్నారు. టాపిక్ ఎలా వచ్చిందంటే బషీర్ అన్న అయితే ఇలా చెప్తాడు, కామెంట్స్ పెట్టొద్దని ఎన్నిసార్లు చెప్పిన ఇలాగే పెడతారు వీళ్ళని మేము అన్నాం. అది ఆ రోజు. సరే అనలేదు, ఓకే. ఆ రోజు నువ్వు నాతో కాల్లో ఏం మాట్లాడావు? నాకే గుర్తులేదు. ఎందుకు మరి గుర్తులేనప్పుడు నేను చెప్పినాను కదా, ఏం మాట్లాడావు? అరే ఇంటర్వ్యూకి 2 కల్లా 1 o'clock కల్లా రావాలన్నారు, మేము 3కి వస్తాం అక్క అన్నా. ఇంతే, అసలు ఇదే డిస్కషన్ జరిగింది. ఇదే డిస్కషన్, ఇది ఒక్కటే మాట జరిగింది అంతే. గుంట నాగరాజు నువ్వు రండి అన్నారు. నేను రమ్మనిలే, మేమిద్దరం వస్తామని నువ్వు అన్నావు. సరే ఒకసారి ప్రొఫైల్ పెట్టాను నేను అన్నా. ఇవన్నీ పక్కన పెడదాం. 1:30 కల్లా రావాల్సిన మీరు రాకపోయేసరికి నేను కాల్ చేసా. కాల్ చేసినప్పుడు అక్క మేము ఇక్కడ ఉన్నాం, సో అండ్ సో ప్లేస్ లో ఉన్నాము, ఇడు వదులుతలేడు మమ్మల్ని అని అన్నావు. గుంటిగాడు అన్నా. నేను అసలు బషీర్ అన్న వీడు బషీర్ మాస్టర్ గురించి నువ్వు మాట్లాడావు ఆ రోజు, దానికి సాక్ష్యం కూడా మా మేకప్ మ్యాన్ ఉన్నాడు. ఓకేనా, నిజం చెప్తున్నా. నేనైతే వీడు అనేది గుంటి నాగరాజ్నే అంట. ఈ రోజుకి ఎప్పుడు బషీర్ అన్న ఎప్పుడు మేడిపల్లిని కూడా వీడియో ఆడానే అంట. ఇతనే అంటాను. అవునక్క, గుంటిగాన్ని ఎక్కువ తిడతా నేను. మేడిపల్లిని కూడా నేను తిట్టాను సరిగ్గా. ఒరే ఏంట్రా అంటానేమో, నేను గుంటిని స్టిల్ గా ఈ రోజు కానీ చెప్తా ఏంట్రలేనా, నేను తిడితే గుంటి నాగరాజుని తప్ప ఎవరిని తిట్టను. మీరు ఎక్కడైనా అడగండి, మేమిద్దరం బాండింగ్ ఉంటది కాబట్టి నేను గుంటి నాగరాజుని అంట. నేను ఆ రోజు కూడా అంత వీడియో అంటే నా పక్కన ఆడే ఉంటాడు, నన్ను అనుకోని తాగేస్తున్నది వాస్తవమే. అయితే అందరూ ఎందుకు తాగుతాం అక్క? అందరూ తాగడం అంటే మీరు డ్రింక్ అనే అనుకుంటున్నారు, నార్మల్ తాగున్నారా అని అడుగుతున్నా. రోజు
మాకేదో చిన్న గొడవ అయితే వచ్చేసాం అంతే. ఈ రోజుకైనా ఆ రోజుకైనా ఒకటే చెప్తా, నేను ఎప్పుడు బషీర్ అన్నని ఏ రోజు నేనేమన్నాను, ఎందుకంటే నాకు ఈ రోజుకి హెల్ప్ ఎవరో చేయరు, బషీర్ అన్న ఒక్కడే చేస్తాడు నాకు. ఓకే, సత్య గారు ఏం హెల్ప్ చేయలేదా నీకు? సత్య అన్న హెల్ప్ చేశాడు అంటే ఇలా షోలో అది పెట్టించాడు, ఓకే షోలో మాత్రమే పెట్టించాడు, నీకు ఎప్పుడు ఫినాన్షియల్గా అసలు సపోర్ట్ చేయలేదా? నాకు మనీ పరంగా నేను ఎప్పుడు అక్కడ దాకా వెళ్ళలేదు. నువ్వు నార్మల్గా లాస్ట్ ఇంటర్వ్యూలో ఒకటి చెప్పావు కదా, ఒక పిక్ చూపించి ఒక సమ్ రీల్ ఆర్ పిక్ చూపించేసి ఇలా బోల్డ్గా పడుకోవడం ఏంటి, అన్నైనా ఎవరైనా సరే ఆ డ్రెస్ ఏంటి నువ్వేంటి అని ఒక అమ్మాయి క్వశ్చన్ అడిగింది కదా, దానికి నువ్వు ఒక ఆన్సర్ చెప్పావు, మరి అది కరెక్టే అంటావా? నార్మల్గా సత్య నా ఫ్రెండ్ క్లోజ్. సత్య ఫ్రెండ్, ఓకే, సత్య ఒక అబ్బాయి, అవును అబ్బాయి, అవునా? మరి ఒక అబ్బాయి పక్కన ఎంత ఫ్రెండ్ అయినా కూడా ఎలా అనిపించింది? సరదాగా తీసుకోవాలనిపించింది, తీసుకున్నాడు. ఆ రోజు నేను ఏదో ఫోన్లో పిచ్చిలో ఉన్నా, వీడియో తీసి పెట్టుకున్నాడు, నేనేం అనలేదు ఇంకా. ఓకే ఓకే, పర్సనల్గా అంటే కంటెంట్ పరంగా పక్కన పెడితే పర్సనల్గా నీకు అసలు అంటే అరే ఇలాంటి కంటెంట్లు ఎందుకు చేస్తున్నాను, నా లైఫ్ ఇలా అయిపోయింది, ఇలా చేయకుండా ఉండాల్సింది నిజంగా, అంటే మేబీ కొంచెం ఫినాన్షియల్గా నా ఫ్యామిలీ కానీ నేను కానీ బాగుండి హస్బెండ్ బాగుంటే కనుక ఈ సిచ్యువేషన్లోకి రాకపోతున్నామో అని ఎప్పుడన్నా అనిపించిందా? అనిపించినా ఏం చేద్దాం చెప్పండి. అనిపించిందా? అనిపించింది. అంతా బాగుంటే మనం ఇక్కడ దాకా రాం కదా. మళ్ళీ ఇంకోటి అనిపించింది, ఓకే హ్యాపీ ఇప్పుడు ఇలాగైనా హ్యాపీయే కదా, అలా ఎలాగో లైఫ్ దేవుడు సరిగ్గా ఇవ్వలే, ఇలా అన్నా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం కదా అని ఒక. సో ఎంజాయ్ కోసం బయటకు వచ్చావా అనుకునే వాళ్ళకి ఏం చెప్తావు? నేనైతే ఎంజాయ్ కోసం వచ్చామా రాలేదా అని అనుకుంటే, నేను చాలా కష్టాలు పడ్డా, బాధలు పడ్డా, ఏడ్చా. ఇప్పుడు వీళ్ళ టీంలో ఉంటే అందరు అంటున్నారు ఎందుకు నువ్వు వీళ్ళ టీం నుండి వెళ్ళిపోండి, చెప్పిన వాళ్ళు నాకు అన్నం పెట్టరు, చెప్పిన వాళ్ళు అస్సలు ఎవరు అన్నం పెట్టరు. ఈ రోజు 10 రూపాయలు ఇమ్మన్నా ఎవరు ఇవ్వరు. ఎందుకు ఇస్తారు? ఏమో చెప్పే వాళ్ళు అందరు నీతులు బాగానే చెప్తారు, నేను అవన్నీ పట్టించుకోను. ఒక నీతులు నేనున్నానా, నా లైఫ్ ఏంటి, నేనేంటి, నేను ఎలా బతుకుతున్నా, నా ఫ్యామిలీకి నేను ఎలా ఉన్నా అంతే. ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి తినకుండా ఉన్న రోజులు ఉన్నాయి? ఎప్పుడు? చాలా రోజులు ఉన్నాయి. నేను ఒంటరిగా నా రూమ్లో తినలేక పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఒక రోజు అయితే ఒక బియ్యం లేవు, ఏం లేవు, ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి పెట్టేసి నేను సైలెంట్గా అలా పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఓకే, చాలా బాధలు పడితేనే ఇక్కడ దాకా వచ్చాను. ఆ బాధలు పడ్డావు కాబట్టి ఈరోజు ఇలాంటి కంటెంట్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ఓకే, నీకు నెగటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి ఏం చెప్తావు? పెట్టుకొని ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఇంకా నేను వాళ్ళకి ఏం చెప్పినా సరే ఎండ్రో ఎదరో పెట్టుతూనే ఉంటారు. ఇట్లాంటి కంటెంట్ వల్ల ఎప్పుడైనా ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వచ్చాయా? నా ఫ్యామిలీలోనా? ఆహా రాలేదు. కొంచెం మా పెద్దక్క వేరే కొంతమందితో వీడియోలు చేయొద్దంది, చేయట్లేదు అంతే. ఎవరితో? పేర్లు మెన్షన్ చేయను. ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది అనుకుంటా, ముందు ఎవరితో చేసావు ఇప్పుడు ఎవరితో చెయ్యట్లేదు అని. అందరితో చేస్తాను. ఓకే, ఎవరితో చేయొద్దండి మరి? ఒకరితోనే. అవన్నీ నేను నేమ్స్ ఏం పెట్టుకోను, కొంతమందితో చేయొద్దండి. ఎందుకు అలా చెప్పాలి? ఏమో ఆమెకు నచ్చలేదు, వద్దండి, వదిలేసి. ఎలాంటి కంటెంట్ చేసావు వాళ్ళతోని? వీడియోస్ కూడా చేయొద్దండి, ఇన్స్టా వీడియోస్. అదే ఎలాంటి వీడియోస్ చేసావు? ప్రీవియస్ సాంగ్స్ అయినా ఏవైనా ఒకరితో చేయొద్దు. ఇప్పుడు నాగరాజ్ గారితో చేసినట్టే చేసావా? బాయ్స్ అని కాదు, లేడీస్ అని కాదు, ఎవరో ఒకరు ఇంకంతే చేయొద్దని మానేసా. ఓకే, ఇప్పుడు నాగరాజ్ గారితో ఆ రీల్ పెట్టావు కదా, అది వద్దని చెప్పలేదు, నార్మల్గానే వదిలేశారు. ఎప్పుడైనా అనిపించిందా ఈ రీల్స్ కాకుండా ఇంకొంచెం మంచి రీల్స్ కూడా చేయొచ్చు కదా, ఆప్షన్ ఉంది కదా? మంచి రీల్స్ చేస్తే ఎవరు చూస్తున్నారు సిస్టర్ చెప్పండి మీరు ఒక్కటి నాకు. ఓకే, పెట్టింది ఒక 9K 10K పోయింది, ఇక్కడ లాభం ఏంటి? 70 పోయింది, ఇది 9K పోయింది, లాభం ఏంటి అంటున్నా? ఒంటరిగా తీసినా ఉపయోగం లేదు, జంటగా తీసినా నేను గుండారాజు తీస్తేనేమో లైకులు పక్కనెట్టినా కామెంట్స్, నేను మేడిపల్లి తీసినా అంతే. వీళ్ళకి ఇక్కడ ఏంటి, వీళ్ళకి ఒంటరిగా తీస్తే వీడియోలు నచ్చట్లా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.